ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ ద్వారా మెదడు లోపల ఉండే కణాలలో ఎలక్ట్రోడ్స్ అమర్చే ప్రక్రియనే మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని అంటాం. ఎటువంటి వీక్నెస్ కానీ, స్పర్శలోపం కానీ, డిమెన్షియా కానీ లేకుండా మన చలనాలపై పట్టు కోల్పోయే జబ్బునే మనం మూమెంట్ డిజార్డర్స్ అంటాం. ఇందులో ప్రధానంగా మనం పార్కిన్సన్స్ డిసీజ్ మరియు అనుబంధ రుగ్మతలు మనం చూస్తుంటాం. ఇందులో ఎక్కువగా మనం చూసేది ఎసెన్షియల్ ట్రెమర్, పార్కిన్సన్స్ డిసీజ్, డిస్టోనియా. ఇందులో దాదాపు 70-80% జబ్బులు మనం మందుల ద్వారా కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత వీళ్ళకి ఒక సర్జరీ అవసరం అవుతుంది. ఇదే మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. చాలా మంది పేషెంట్స్ మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనగానే భయపడతా ఉంటారు. దానికి కారణం దాని ప్రొసీజర్ తెలవకపోవటమే. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ బేసిక్ గా 2 phases లో మనం చేస్తాము. ఫస్ట్ ఫేజ్ నే మనం అవేక్ ఫేజ్ అంటాం. ఈ అవేక్ ఫేజ్ లో మన పేషెంట్ కాన్షియస్ గా ఉంటాడు. మన పేషెంట్స్ తో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ సిమ్టమ్స్ మనం చేసే ప్రక్రియకి రెస్పాండ్ అవుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం టైం టు టైం. ఈ అవేక్ ఫేజ్ లో మనం స్కల్ లో ఒక చిన్న బర్హోల్ పెట్టి దాని ద్వారా ఒక ఎలక్ట్రోడ్ లోపల ఉండే బ్రెయిన్ లో ఉండే స్ట్రక్చర్ కి ఒక పద్ధతిగా అమరుస్తూ ఉంటాం. ఇందులో మొదట మనం ఈ ఎలక్ట్రోడ్ సరైన దిశలో వెళ్తుందా అనేది మనకు మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్ మనకు బ్రెయిన్ పొరల ద్వారా లోపల ఉండే స్ట్రక్చర్ లోకి వెళ్ళేటప్పుడు కొన్ని రకాలైన తరంగాలని మనకు రికార్డ్ చేసి ఒక కంప్యూటర్ లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఇది కరెక్ట్ స్ట్రక్చర్స్ కి వెళ్తుందా లేదా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఈ ఎలక్ట్రోడ్ ని ఆ పర్టికులర్ స్ట్రక్చర్ లో పెడతామో అక్కడ ఉన్న స్ట్రక్చర్ ని స్టిమ్యులేట్ చేసి వాళ్ళకున్న సిమ్టమ్స్, ఎస్పెషల్లీ వాళ్ళకి రిజిడిటీ కానీ, వణుకుడు కానీ, లేదా మూవ్మెంట్ లో కానీ ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా, లేకపోతే కొన్ని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది చూసి పర్టికులర్ గా వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే దగ్గర ఈ ఎలక్ట్రోడ్ ని పెట్టి వదిలేస్తాం. దాన్నే మనం మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ అని అంటాం. జనరల్ అనస్థీషియా ఫేజ్ అంటే ఇది సెకండ్ ఫేజ్. ఇందులో పేషెంట్ మనం జనరల్ అనస్థీషియా ద్వారా వాళ్ళు అన్కాన్షియస్ అవుతారు. ఈ ఫేజ్ లో 2 వైపులు ఉండే ఎలక్ట్రోడ్స్ ని 2 వైర్ల ద్వారా ఛాతీలో ఉండే ఇంపల్స్ జనరేటర్ కి మనం కనెక్ట్ చేస్తాం. దీంతో ఈ సర్జరీ పూర్తవుతుంది. జనరల్ గా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనేది ఒక హైలీ స్కిల్డ్ సర్జరీ. పేషెంట్ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు రికవరీ అనేది ఉంటుంది. పోస్ట్ సర్జికల్ గా 1 to 2 days వాళ్ళు రికవర్ అవడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత మనం ఇంపల్స్ జనరేటర్ ఆన్ చేసి మెదడులో తరంగాల్ని వాళ్ళకున్న సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి మనం మోడిఫై చేస్తూ ఉంటాం. ఒక్కొక్క పేషెంట్ ప్రాపర్ ప్రోగ్రామింగ్ ద్వారా 1 to 2 months లో రికవర్ అవుతారు. కానీ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ మాత్రం 3 to 6 months వరకు టైం పట్టవచ్చు. థ్యాంక్ యూ.